వర్షాకాలంలో తరచూ వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల వల్ల మొబైల్ టవర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ బలహీనపడతాయి. అందుకే మొబైల్ వినియోగదారులు ఈ సమయంలో సిగ్నల్ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా కాల్స్, డేటా ఉపయోగించే వారి పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. మొబైల్ నెట్వర్క్ లేదా డేటా కనెక్షన్ కోల్పోతే రోజువారీ పనులకు అడ్డంకి ఏర్పడుతుంది. ఫోన్ సిగ్నల్స్ లేకపోతే పరిస్థితి అంతా ఆగమాగమవుతుంది. సిగ్నల్స్ లేకపోతే ఎవరికీ కాల్స్ చేయలేం. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో సిగ్నల్స్ వీక్గా ఉంటాయి. ఇక వర్షం వచ్చినప్పుడు సిగ్నల్స్ పోతాయి. ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల వల్ల సిగ్నల్స్ సరిగ్గా రావు. కానీ వీటిని అధిగమించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. కాల్స్ కలవడానికి సిగ్నల్ కంపల్సరీ. ఈ వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్య సిగ్నల్ అందకపోవడం. ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల కారణంగా సిగ్నల్స్ వీక్గా ఉంటాయి. కానీ మొబైల్ సిగ్నల్ సమస్యలను అధిగమించడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవి పాటిస్తే మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. మీ ఫోన్ సిగ్నల్ వీక్గా ఉంటే ఫ్లైట్ మోడ్ను ఆన్ చేసి 10 నుంచి 15 సెకండ్ల పాటు అలాగే ఉంచండి. ఆపై దాన్ని మళ్లీ ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ నెట్వర్క్ కనెక్షన్ను రీసెట్ చేయడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత నెట్వర్క్ సెట్టింగ్లు పరిశీలించండి. మీ ఫోన్ నెట్వర్క్ సెట్టింగ్లను చెక్ చేయండి. కొన్నిసార్లు 4G లేదా 5Gకి బదులుగా మీ ఫోన్ 2G లేదా 3G మోడ్లో ఉండవచ్చు. సెట్టింగ్లకు వెళ్లి మొబైల్ నెట్వర్క్పై క్లిక్ చేసి 4G లేదా 5Gని ఎంచుకోండి. ఇది సిగ్నల్ను మెరుగుపరుస్తుంది. అప్పటికీ పని చేయకపోతే మీ ఫోన్ యొక్క నెట్వర్క్ మోడ్ని ఆటోమేటిక్కి సెట్ చేయండి. అనంతరం వైఫై కాలింగ్ చూడండి. మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పటికీ వైఫై అందుబాటులో ఉంటే వైఫై కాలింగ్ని ఉపయోగించండి. దీనికోసం సెట్టింగ్లలో వైఫై కాలింగ్ ఆప్షన్ను ఆన్ చేయండి. మొబైల్ సిగ్నల్ లేకపోయినా మీరు వైఫైతో కాల్స్, నెట్ ఉపయోగించవచ్చు. ఆ తర్వాత మొబైల్ రీస్టార్ట్ చేసి ఒకసారి గమనించండి. మీ మొబైల్ను రీస్టార్ట్ చేయడం అత్యంత బెటర్ ఆప్షన్. ఇది మంచి సిగ్నల్ అవకాశాలను పెంచుతుంది. రీస్టార్ట్ చేయటం వల్ల సిగ్నల్ సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఒకసారి సిగ్నల్ బూస్టర్ పెట్టాలా అనేది చూడండి. వర్షాకాలంలో మీరు తరచుగా సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంటుంటే సిగ్నల్ బూస్టర్ కొనడం గురించి ఆలోచించండి. ఆపై సాఫ్ట్వేర్ అప్డేట్ ఎప్పటికప్పుడు చూడండి. పాత ఫోన్లో సిగ్నల్ సమస్యలు ఎదుర్కొంటుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఆప్షన్ చెక్ చేయండి. సాఫ్ట్వేర్ అప్డేట్ అందుబాటులో ఉంటే ఇన్స్టాల్ చేయండి. ఇది ఫోన్ నెట్వర్క్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. చివరిగా సిమ్ కార్డ్ అసలు ఎలా ఉందో చెక్ చేసుకోండి. కొన్నిసార్లు సిమ్ కార్డ్ లోపల దుమ్ము లేదా ఇతర శిథిలాల వల్ల కూడా సిగ్నల్ సమస్యలు సంభవించవచ్చు. కాబట్టి సిమ్ కార్డ్ను తీసి సాఫ్ట్ క్లాత్తో క్లీన్ చేయడానికి ప్రయత్నించండి. ఇవన్నీ క్రమం తప్పకుండా చేస్తే మీ మొబైల్ అద్భుతంగా పనిచేస్తుంది. అది ఏ కాలమైనా సరే.